Praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. So, today, based on the inspiration of the Holy Spirit, I'm going to tell that యేసులో మతము లేదు, మానవత్వమే ఉంది. కులము లేదు, కనికరమే ఉంది. యేసులో ప్రతి మనిషి సమానము. ద సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ జీసస్. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే ప్రతి పాపం మనిషి దగ్గరికి యేసుప్రభు వెళ్ళి ఆయన వాళ్ళని ప్రేమించి క్షమించి వాళ్ళకు ఒక కొత్త లైఫ్ వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఒక మతము రూల్స్ ప్రకారము బైబిల్లో వ్యభిచారంని, పాపం చేసిన వాళ్ళని, ఏమైనా కుష్ఠరోగాలు, ఈ ప్యారలైజ్ అంటారు కదా, ఊర్లోకి వెళ్ళి వెలేస్తారు. సో వీళ్ళ దగ్గర పోయి యేసుప్రభు ప్రేమించి క్షమించి వీళ్ళతో కలిసి మళ్ళీ భోజనం చేసి వీళ్ళని క్షమించి ఈ యేసే ప్రేమ వల్ల వాళ్ళ మనసులు మారి వాళ్ళ పాపబుద్ధి పోయి మంచి జీవితంలో వాళ్ళు జీవించారు. కానీ మతం ఏముంటుంది, నువ్వు అట్లుండాలా ఇట్లుండాలా. కానీ యేసే దగ్గర యాక్చువల్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఎ ట్రెడిషనల్, ఈజ్ ఎ లవబుల్ గాడ్. అసలైన దేవుని గుణం ఏంటంటే ప్రేమ, కనికరము, క్షమాపణ గుణము. నువ్వు మనిషివైతే చాలు, నువ్వు ఆయనని నువ్వు బాధతోని నువ్వు మురబెడితే నీ కనికరంతో నీ దగ్గరకు వచ్చి నేను విడిపించి నేను ఆశ్రయించే దేవుడు. కానీ నువ్వు ఇది ఫాలోగా అది ఫాలోగా నేను దీవించానే యేసుప్రభు కాదైనా. జీసస్ ఈజ్ అబౌట్ ట్రెడిషనల్. మతముకు మించి యేసుప్రభు ప్రేమ, కులముకు మించి యేసుప్రభు ప్రేమ. నువ్వు ఈ కులం అయితేనే నీ ప్రేయర్ని యాక్సెప్ట్ చేస్తా, నువ్వు ఈ రూల్ ఫాలో అయితేనే, ఈ మతపరంగా నువ్వు ఉంటేనే, ఈ కండిషన్ ప్రకారమే నేను నిన్ను దీవిస్తా, నీ ప్రేయర్ యాక్సెప్ట్ చేశానే దేవుడు కాదైనా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇఫ్ యూ call to the Lord Jesus Christ by His love, He will deliver you and He will answer your prayers. Hallelujah. No traditional, no caste, nothing. నువ్వు మనిషివైతే చాలు, యేసు ప్రభువు ఆయన కనికరం చొప్పున నిన్ను విడిపించి, నువ్వు ఏ స్థితిలో నిన్ను ఆశ్రయించి నీ పాపముని క్షమించి, మతము నువ్వు పాపిస్తుడు అని చెప్పి నిన్ను మూల కూసబెడుతుంది, నువ్వు రోగిస్తుడు అని నిన్ను మూల కూసబెడుతుంది. కానీ యేసు ప్రభు ఆయన ప్రేమను బట్టి నీకు చెయ్యించి విడిపించి దీవించి ఆశ్రయించే కనికరమ దేవుడు. మతము లేదు యేసే దగ్గర, ఆయన ప్రేమ కనికరమే. రా, ఫాలో జీసస్. గాడ్ బ్లెస్ యూ.